తీసావేంటి? ఇంతకీ ఏం చెప్తావు? మీకు చెప్పడమే కాదు సార్, చూపిస్తా కూడా. అబ్బచ్చా, ఏంటి ఆర్టిస్ట్ వెంట పట్టుకొచ్చేసావేంటి? ఎంత ఎఫెక్ట్ గా చూపిస్తే అంత ఇంప్రెస్ అవుతున్నారు. మరి కాంపిటీషన్ సార్, కాంపిటీషన్. సరే కానీ చూద్దాం. సార్, కథ చెప్పే ముందు నాకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్న అలవాటు. అరే మా సంగతి ఫిలిం నగర్లో ఇడికి తప్ప అందరికీ తెలుసు. ప్రార్థన వస్తున్నా అవచ్చా, కథ చెప్పకుండా ప్రార్థన చేయకుండా కథ చెప్పడమా? కడుపు అనుకున్నావా, పొరుస్తుంటే అనుకున్నావా? సరే కానీ స్టార్ట్ చేయి. ఒక్క సెకండ్. బాబు ఆపిన ఈ ప్రార్థన ఏంటి? అయిపోయింది సార్, ఇప్పుడు మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీకు కొన్ని సీన్స్ చూపిస్తాను సార్. ఆ సీన్స్ బట్టి మీరు గెస్ట్ చేయండి కదా ఎలా ఉంది. దాని తర్వాత మనం మూవీ చేద్దాం. నాకు ఈ స్పెషాలిటీ కూడానా? సరే కానీ స్టార్ట్ చేయి. ఫస్ట్ థింగ్ సార్, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. బాగున్నావా? నేను ఇచ్చిన సొల్యూషన్ బిల్డ్ అయిందా? అయ్యిందండి. మహానుభావుడు సొంత కంపెనీ పెట్టుకున్నా వేరే వాళ్ళ కోడ్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ నిమిషం సీత నా పక్కన ఉంటే బాగుండేది. కోడ్ సులువుగా రాసేది. సీత లేచిందో లేదో. సీత సీత లేమ్మలే. రోజు నాకన్నా ముందు లేచి బిల్లు పెట్టేదాన్ని. ఇంకా లేవే. ఇదిగో నువ్వు లేవకపోతే నేనే పెట్టేస్తా. మళ్ళీ అత్తయ్య బిల్లు పెట్టింది, బస్కి వచ్చాయి అని నన్ను చెప్తున్నా. ఎప్పుడో పెట్టేస్తా. ఏమైనా పెట్టారేమో. అమ్మ ఫ్రెండ్ తల్లి, నేను పెట్టే ప్రతి అడుగు ఒక అడుగులో కాకుండా ఒక తీసుకుపోయే. దేవుడా, 30 ఏళ్లుగా మేము పడ్డ కష్టాలేమి మా పిల్లలు పడకుండా చూసుకోవాలి. ఏమున్నా లేకపోయినా నవ్వుతూ బతికేస్తారు. వయసులో కోచింగ్, పెద్దోడు ఏదో టెస్ట్ కేసులు రాసుకుంటూ ఉండుంటాడు. హీరో ఫాదర్స్ కూడా అయిపోయారు. ఇప్పుడు మనం హీరో ఇంట్రడక్షన్ సార్. హీరో కాదు సార్, హీరోస్. నేను ఉద్యోగం వదిలేశాను రా, వచ్చేస్తున్నాను రా. అప్లై చేసుకుంటారా బాబు? డెసిషన్ వచ్చే తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు హీరోయిన్, హీరో ముందు ఒక పాట పాడుతుంది చూడండి. ఏమున్నాడు వాడిని చూస్తే కోచింగ్ లేకుండానే కోడ్ రాయాలని. బేసిక్ ఫ్లో కానీ కోడ్ వస్తుందన్న. అలా కాదురా, వాడి కళ్ళు చూడు. 100 మనం చేసే బిల్లుతో వాడు ఇంకో బొట్టలు కంపి పెట్టుకోవాలి. మంచిగానే మామూలు పడకుండా తినండి బొట్టలు. ఒకసారి
2 గొట్టాల ప్యాకెట్ల కోసం వాడిని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలా రోజు వాళ్ళు అలా ఉండడానికి కారణం ఉద్యోగం వెళ్తుంటే ఇంకోలా ఉండేది. చూస్తా కూర్చుంటారు అలా ఉండాలని మా నాన్నే మాకు చెప్పలేదు. దాన్ని పోయి గొట్టంగా చెప్తే వినం. మా ఫ్యామిలీ జోలికి రాకు, వాడితో ఒక్కొక్కడికి గొట్టాలు పగిలిపోతాయి. ఎరా ఏం చేయమంటావు? అయినా మనకు తెలీదా ఏం చేయాలో? మాట్లాడమంటారా? మాట్లాడమంటారా? నాకన్నా ముందు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా, నాకు కూడా చేసావు కదా, నీకు తెలీదా? ఆ రోజు గొట్టాల మీద ఉన్న పౌరుషం ఉద్యోగం మీద పెడితే ఇంకోలా ఉండేది. నవరా అడేంటాడు అట్లాగే వాడకపోతేనే బలపం. ఈ జన్మకే కాదు, ఇన్ని జన్మలైనా మీరు ఈ కంప్యూటర్ టెస్టర్లు డెవలప్. ఏమనుకోదురా బాబు. ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడు. ఆ రోజు నువ్వు నీకు తెలీదా, నాకన్నా ముందే పుట్టేసి అనేసరికి కొత్తగా అనిపించిందా? ఆన్లైన్ కరెక్టేరా, డెవలప్మెంట్ టెస్టేరా. సరే నీ జన్మ చాలదారా? మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇదే కంపెనీనా? మళ్ళీ చేత వచ్చిందా? నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది కూడా తెలుసు. ఎలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. నేనేం తక్కువ చేశాను? నాకు బస్ వచ్చినా నువ్వు పట్టించుకోకు. నీ టాస్క్లు కూడా నేనే చేస్తా. నువ్వు అసలు టెస్టింగే చేయకు. సీత